ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం వక్రతుండమహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకాలేషు సర్వదా. ఓం తద్బ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. సాయిరామ్. మనం ఆ భగవంతుని ఆశీస్సులతో ఏంటంటే ఇప్పుడు 6వ అధ్యాయానికి మనం ప్రవేశించాం. ఇది 5 అధ్యాయాలు అతి చక్కగా ఆ భగవంతుని ఆశీస్సులతో మనం అది కంప్లీట్ చేసుకుంటూ 6వ అధ్యాయం ప్రవేశ అర్హత సంపాదించుకున్నాం. అయితే మీకు 5వ అధ్యాయంలో టోటల్ 29 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో కర్మ సన్యాస యోగంలో పూర్తిగా నేను ఒకసారి దాని మీనింగు అంతా ఒకసారి నేను చెప్పాను. అయితే నేను ఈ గీత అన్నది చెప్పడానికి కారణం ఏంటి అన్నది నేను ఇంతకుముందు మీకు విశదీకరించాను. ఇది నా తప్పన. నలుగురు దీని తాలూకా అర్థం నేర్చుకుంటూ ఆ శ్లోకాలను నమరు వేసుకుంటూ ఆ భగవంతుని తాలూకా ఆశీస్సులు పొందుతూ ఒక ఆనందమైన యోగాన్ని పొందుతారని నేను చాలా ఆశగా ఇది చెప్పడం అవుతుంది. ఇది ఎలా అయినను ఆ భగవంతుని ఆశీస్సులతో నేను ఈ 700 శ్లోకాలు అంటే 18 అధ్యాయాలు, ఇప్పుడు 6 అధ్యాయాలు అయ్యాయి. ఇవన్నీ చిన్న చిన్న అధ్యాయాలు. సో నాకు ఒక నమ్మకం అంటూ ఉన్నది. ఇది ఎలా అయినా ఇది విశదీకరిస్తూ మీ ముందు నేను చెప్పగలను అన్న ఒక ధైర్యాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. నేను తప్పక ఇది చెప్తాను. అయితే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే 6వ అధ్యాయంలో ధ్యానయోగం. దీన్ని ఏంటంటారంటే ఆత్మ సంయమ యోగం. అంటే ఆత్మతో మీరు దగ్గర పడాలి. వాట్ ఈజ్ ఆత్మ? యు మస్ట్ నో. అది ఎప్పుడైతే తెలుసుకుంటారో మీలో ఒక ధైర్యాన్ని ఏర్పరచుకుంటూ అడుగడుగున అంటే మనం గడుపుతున్న ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఏదో ఒక ఆందోళనతో మనం సతమతం అవుతూ ఉంటుంటాం. ఆ సతమతం అవ్వకుండా ఒక ధైర్యంగా మన జీవితాన్ని గడపడానికి ఆ భగవంతుడు మనకు చూపించిన ఒక మంచి త్రోవ ఇది. దీన్ని తప్పగా మీరు కూడా దీన్ని ఫాలో అవుతారని నేను మనసా వాచ ఎప్పుడూ మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. అయితే ఇప్పుడు 2 శ్లోకాలే నేను చెప్పాను. ఇప్పుడు 3వ శ్లోకం. ఇది నేను ఒక టూరు అంటే వేరే జాగాలో ఉన్నందుకు నేను అది కంటిన్యూ చేయలేక 2 రోజులకి 3 రోజులకి ఒకసారి అలాగా చెప్పడానికి నాకు వీలవుతుంది. ఎనీహౌ I want to continue this program. సో మనం 2వ శ్లోకం ఈ ఆత్మ సంయమ యోగంలో యోగం అంటే ఏంటి అనేసి భగవంతుడు దాన్ని ఆ శ్లోకం ద్వారా యం సన్యాసమతి ప్రాహు యోగం తవిద్ది పాండవా
నా హి అసన్యస్త సంకల్పం యోగి భవతి కచన. అంటే ఆ విధంగా ఆ భగవంతుడు మనకి ఇది వివరిస్తూ, ఏదైతే సన్యాసి యోగము అంటున్నామో, అంటే సన్యాసము అంటే వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సన్యాసం అంటే అన్నీ విడిచిపెట్టడం. ఏదైతే సన్యాసము అని అనుకుంటున్నామో దాన్నే ఒక యోగము అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సన్యాసం అంటే సన్యాసం, ఇది సన్యాసము అని ఏదైతే చెప్తున్నామో అనేసి అక్కడ చెప్తున్నాడు. ప్రాహు అంటే ఏదైతే సన్యాసం అని చెప్పబడుతున్నదో దాన్ని ఒక యోగం అని అంటాం. ఆ యోగం అని నువ్వు జస్ట్ యు మస్ట్ నో. విద్ధి అంటే తెలుసుకో. నహి అసన్యస్త సంకల్పం అంటే మీరు ఏదైతే సంకల్పం, ఏ పనైనా, ఏ కర్మను చేయాలనుకున్నా, ఏది ఆశించాలన్నా ఒక సంకల్పం అంటూ మీ మైండ్లో ఏర్పడుతుంది. ఒక సంకల్పం అన్నది మైండ్లో ఏర్పడితే కానీ ఏ పని మనం చేయలేం. ఆ సంకల్పం, అది సంకల్పం ఎప్పుడైతే వచ్చిందో ఆ సంకల్పాన్ని మనం మానుకుంటే మనం కోరికలకి తగ్గించుకోగల శక్తి మనకు వస్తుంది. సో దర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ సంకల్పం. అది ఆ సంకల్ప త్యాగం ఎవడైతే చేస్తాడో వాడే యోగి అవుతాడు. ఎవడైతే ఆ సంకల్పాన్ని తగ్గించకుండా కోరికలతో పరిగెడుతూ ఉంటాడో హీ ఈజ్ నాట్ యోగి, హీ ఈజ్ నాట్ సన్యాసి, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు రీచ్ ది భగవాన్. ఆయన దగ్గరికి రానివ్వడు. మీరు దగ్గరగా రావాలి అంటే యూ మస్ట్ లీవ్ ఆల్ దోస్ థింగ్స్ అనేసి ఆ లాస్ట్ శ్లోకంలో చెప్తూ, మూడో శ్లోకంలో ఏం చెప్తున్నాడో మనం ఒకసారి చక్కగా విందాం. ఏంటో ఇక్కడ ఏంటంటున్నాడో చూసారా? జాగ్రత్తగా మీరు వినాలి. ఆరు వృక్షోమునే, చూసారా? ఆరు వృక్ష్మే ఆరు వృక్ష్మో మునే యోగం. ఆరు వృక్షో మునే యోగం. అక్కడ ఏంటుంటుంది? ఆరు వృక్షోర్మునేర్ యోగం కర్మ కారణముచ్యతే. ఆరు రుక్ములు అంటున్నాడు. అవి అంటే మునే అంటే మనసులో ఉండాలి. మునే మనసులో ఉండాలి. దేని గురించి ఆలోచించకూడదు. ఏవైతే ఆలోచిస్తావో దాని గురించి ఇంకా నువ్వు మరి చేసుకోలేవు. అందుకే ఇక్కడ ఆరు వృక్షమునే యోగం కర్మ కారణం ఉచ్యతే. దానికి కర్మ కారణము ఉచ్యతే అంటే చెప్పబడింది. నిష్కామ కర్మాచరణం వల్లే యోగ ప్రాప్తి కలుగును అన్న ఎవడైతే నిష్కామ కర్మలు చేస్తాడో, కర్మ చెయ్యక తప్పదు. కర్మ మనం చేస్తూ ఉండాలి. అది ఎలాంటి కర్మ? నిష్కామ చరణ కారణం అంటే నిష్కామ కర్మ. ఏంటా నిష్కామ కర్మ? ప్రతి పని చేసే ముందు ఏదైతే మనం పని చేస్తున్నామో,
ఏ పనైతే మనం అనుకుంటున్నామో, ఏ పనైతే మనం చెయ్యాలని అనుకుంటున్నామో దాని ముందు ఏంటుందో మీకు తెలుసా? ఏదైనా ఒక లాభం అంటూ ఉంటే కానీ ఆ కర్మకి మనం వెళ్ళము. అంటే దెర్ మస్ట్ బి సమ్ బెనిఫిట్. ఆ బెనిఫిట్ ఏదైతే మనకు ఆ బెనిఫిట్ ఉంటుందో అప్పుడే మనం ఆ కర్మ చేయగలుగుతున్నాం. అయితే బెనిఫిట్ లేకుండా నువ్వు ఏమైనా కర్మ చేస్తున్నావా అని ఆలోచించినట్టయితే అది అంత సులభమైనది కాదు. ఏదో ఒక ఆశ, ఏదో ఒక కారణం, దానివల్లనే మనం అది కర్మ చేయక తప్పదు. అంటే కర్మ మాత్రం చేయక తప్పదు, కర్మ చేస్తూనే ఉండాలి. కర్మ చేయకపోతే జీవితం లేదు, అసలు నువ్వు జీవించలేవు. ఊపిరి తీయడం కూడా ఒక కర్మయే, చూడడం కర్మే, గాలి పీల్చుకోవడం కర్మే, వినడం కర్మే, మాట్లాడడం కర్మే. దీస్ ఆర్ ఆల్ కర్మాస్. కానీ ఎటువంటి కర్మ చేయిస్తావు? తెల్లవారు లేచిన మొదలు రాత్రి పడుకున్నంత వరకు నువ్వు చేసే పనులు ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ వెళ్ళు. గుర్తు చేసుకుంటూ ఈ టోటల్ 24 అవర్స్లో నువ్వు ఎన్ని గంటలు పడుకుంటావు? సే 8 అవర్స్, 6 to 8 అవర్స్, ఇంతకంటే ఎక్కువ లేదు. అంటే ఇంకొక 16 అవర్స్ నువ్వు పనిచేసావు. ఈ 16 అవర్స్లో ఏంటేం చేశావు? ఒకసారి ఒక కాగితం తీసుకుంటూ రాసుకో. నేను 5 గంటలకు లేచాను, 4 గంటలకు లేచాను, లేకపోతే 5 గంటలకు లేచాను, లేకపోతే 6 గంటలకు లేచాను, లేకపోతే 7 గంటలకు లేచాను, లేకపోతే 10 గంటలకు లేచాను. చేసిన తర్వాత ఏం చేశావు అన్నది నీ కాలకృత్యాలు ఇవన్నీ చేశావు. ఆ తర్వాత ఏం చేశావు? ఆ తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటి? ఏదో భగవంతుడు ఏదైతే నీకు అప్పచెప్పాడో ఆ దాని తాలూకా పనులు నువ్వు చేస్తూనే ఉన్నావు. చేయకుండా కూర్చోకూడదు. కూర్చున్నను అది పాపమే. కర్మ చేస్తూనే ఉండాలి. అయితే ఏదైతే నువ్వు కర్మ చేస్తున్నావో అది ఎలాంటి కర్మ చేస్తున్నావు అనేసి నువ్వు ఊహించుకోవాలి. ఎలాంటి కర్మ చేస్తున్నావు, అది మంచిదా చెడ్డదా? ఏ కర్మ అయినా నేను ఫలానా పని చేస్తున్నాను, ఇది మంచి గురించి చేస్తున్నానా చెడ్డ గురించి చేస్తున్నానా? కానీ అది నువ్వు ఆలోచించవే. వాట్ బెనిఫిట్ ఐఎమ్ హ్యావింగ్ ఇఫ్ ఐ డూ దట్ వర్క్? అది ఒక్కటే నీకు మైండ్లోకి వెళ్తుంది. అదనమాట. సో ఎలాంటిది చేయమంటున్నాడు భగవంతుడు? నిష్కామ కర్మ. ఏంటా నిష్కామ కర్మ అంటే? శాస్త్రంలో ఏదైతే నీకు చెప్పబడి ఉందో శాస్త్రయుక్తంగా చేసిన కర్మలు. ఏంటా శాస్త్రయుక్తంగా చేస్తున్న కర్మలు? శాస్త్రయుక్తంగా చేసింది ఏంటంటే 3:30 4 గంటలకు లెగడం, కాలకృత్యాలు తీసుకోవడం, స్నానం చేసుకోవడం, ఆ తర్వాత భగవన్ నామస్మరణతో కూర్చోవడం, భగవంతుని ధ్యానించడం, ఆ ధ్యానంలో భగవంతుని నామస్మరణ చేయడం. ఆ కాలకృత్యం అయిన తర్వాత నువ్వు ఏదైతే ఉందో ఆ తర్వాత నువ్వు నీ శరీర పోషణ గురించి నువ్వు ఏదైనా ఆహారం తీసుకోవడం, అది కూడా నువ్వు సాత్విక ఆహారం తీసుకొని అప్పుడు భగవంతుడు నీకు ఏదైతే నిర్ణయించాడో, ఏదైతే నీకు డ్యూటీ ఇచ్చాడో ఆ డ్యూటీ సక్రమ మార్గంగా చక్కగా మీరు నిర్వర్తించినట్టయితే అది చాలా బాగుంటుంది. అదనమాట.